మృతుల లోకానికి వెళ్లకుండా నిన్ను నన్ను దేవుడు సజీవులుగా ఉంచాడు. హల్లెలూయా. సజీవులుగా ఉంచిన మనం ఏం చేయాలంట? సంతోషంగా ప్రభు సన్నిధికి మనం రావాలి. దేవుని సన్నిధికి ఎలా రావాలి? ఉత్సాహంగా రావాలంట దేవుని సన్నిధికి. బలవంతంగా రాకూడదు దేవుని సన్నిధికి. ఇబ్బందికరంగా దేవుని సన్నిధికి రాకూడదు. 4 వారాలు మందిరానికి వెళ్ళలేదు, ఈ వారం కూడా పోకపోతే పాస్టర్ గారు ఫీల్ అవుతాడేమో అని మందిరానికి రాకూడదు. ఎలా రావాలా? ఎవరి కోసం రావాలి? ఎవరి కోసం రావాలి? యేసు ప్రభు చెప్పాడు, ఎవరి కోసం రావాలంట? దేవుని కొరకు రావాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సేవకుని కొరకును మందిరానికి రాకూడదు. సేవకుడి దగ్గర ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, నీవు దేవుని మందిరానికి ఎందుకు రావాలో తెలుసా? నా దేవుడు తన ఆలయంలో నా మొర్ర వింటాడు. హల్లెలూయా. నా దేవుడు తన ఆలయంలో నా మొర్ర వింటాడు గనక ఆలయానికి నేను వెళ్ళాలి, ఆలయంలో మోకరిల్లాలి, ఆలయంలో కన్నీళ్ళు విడవాలి, ఆలయంలో ప్రార్థన చేయాలి, ఆలయంలో దేవుని ఉన్నతమైన ఘనమైన నామాన్ని నేను ఆరాధన చేయాలి అని సంతోషంగా దేవుని మందిరానికి నువ్వు రావాలి. భక్తుడు దావీదు అంటాడు, తన ఆలయంలో నా మొర వినెను అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఆలయానికి ఎందుకు రావాలి నువ్వు? పాస్టర్ గారు ఫీల్ అవుతాడని, పాస్టర్ గారు ఫీల్ అవుతుందని, వాళ్ళు వీళ్ళు 4 వారాలు ఆయమ్మ ఇంటికాడే ఉంటుంది, మందిరానికి కూడా రావచ్చు కదా అనుకుంటారేమో అని రాకూడదు మందిరానికి. నా కోసం, ఇదిగో ఇరుగు పొరుగు వారి కోసం కాదు నువ్వు మందిరానికి వచ్చేది. నువ్వు మందిరానికి ఎందుకు కొరకు రావాలో తెలుసా?